మెదక్ జిల్లా చిన్న శంకరంపేట మండల కేంద్రంలో దళిత సంఘాలు బహుజన సంఘాలు ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పై మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. ప్రభుత్వం జగదీశ్వర్ రెడ్డిని వెంటనే అసెంబ్లీ నుండి బర్తరఫ్ చేయాలని, ఆయన సభ్యత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. దళిత నాయకుని అవమానించిన జగదీశ్వర్ రెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు. మంచి ఎడ్యుకేటెడ్ వెల్ ఎడ్యుకేటెడ్ ఒక దళితుడు అక్కడ స్పీకర్గా ఉన్నారు ప్రసాద్ సార్. ఆయనను మీరు అని గౌరవించాలి, నీవు అని గౌరవించుండు. ఆ గౌరవించడంలో అక్కడ జగదీశ్వర్ రెడ్డి గారు చాలా పొరపాటు జరిగింది. పెద్దలను ఎప్పుడు మీరు అని మాట్లాడాలి. తన రెడ్డి అహంకార పూరింతతోటి ఆ విధంగా మాట్లాడింది కాబట్టి అది చాలా తప్పు. కాబట్టి ఆయన మాటలను వెనుకకి తీసుకోవాలి. దీని వెనుక కేసీఆర్ యొక్క సపోర్ట్ చాలా ఉన్నది. ఎప్పుడైనా అగ్రవర్ణాలు, మీకు తెలుసు అగ్రవర్ణ అంటే ఎవరెవరండి, దళితులను చాలా చిన్న చూపు చూసుకుంటూ మాట్లాడుతున్నారు. ఒక దళితుడు స్పీకర్ అయినంత మాత్రాన ఆయనను నీవు అనడం చాలా తప్పు. ఆ ప్లేస్లో ఒక బ్రాహ్మణుడు కానీ, ఒక వెల్మ కానీ, ఒక రెడ్డి కానీ, ఒక బీసీ అయినా సరే ఇక్కడ వాళ్ళని గౌరవిస్తారు. మమ్మల్ని తొక్కుతున్నారు, మమ్మల్ని ఇక్కడ తొక్కుతున్నారు. కాబట్టి మానవులమంతా సమానమే. ఒక వ్యక్తికి సమాన హోదా వచ్చినప్పుడు సమానంగా విలువేయాలి. అక్కడ విలువలు లేని చోట మమ్మల్ని అగౌరవపరచడం అనేది కరెక్ట్ కాదు. రేవంత్ రెడ్డి గారు కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ రేవంత్ రెడ్డి జగదీశ్వర్ రెడ్డి గారిని, మాజీ మంత్రి వర్యులు జగదీశ్వర్ రెడ్డి గారు పూర్తిగా దళితులను వ్యతిరేకించే పద్ధతిలో మాట్లాడుతున్నాడు. అసెంబ్లీలో కేవలం దళిత స్పీకర్ అయినటువంటి స్పీకర్ గారిని తప్పుపడుతూ ఆయనను వ్యతిరేకంగా మాట్లాడుతూ ఆయనను కించపరిచే పద్ధతిలో మాట్లాడుతున్నాడు. కాబట్టి దాంట్లో భాగంగా మేము తీవ్రంగా ఇక్కడ ఉన్నటువంటి దళిత సంఘాల నాయకత్వం పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. ఏది ఏమైనా దళితుల ఐక్యతను చాటుకోవడానికి మేమంతా ఒకటైతాం. దళితుల అభ్యున్నతి కోసం కృషి చేస్తాం. బాబాసాహెబ్ అంబేద్కర్ సిద్ధాంతాలని ముందుకు తీసుకుపోవడానికే ప్రయత్నం చేస్తాం. దాంట్లో భాగంగా టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే రెడ్డి అహంకారాన్ని చూపిస్తున్నారు. ఈరోజు మాట్లాడుతున్న మాటలు ఒక దళితుడు స్పీకర్ అయినంత మాత్రాన ఆయనను కించపరిచే పద్ధతిలో మాట్లాడుతున్నాడు. కాబట్టి నీ పద్ధతి మార్చుకోవాలి. దానికి డైరెక్షన్ ఎవరంటే కేసీఆర్ గారు. మీ స్పీకర్ గడ్డం ప్రసాద్ గారిని ఏకవచనంతో చేసిన సంభాషణ అది తప్పు అని మేము ఖండిస్తున్నాం. మానమానాడుగా ఈ దేశంలో ఎస్సీ ఎస్టీల పేరు చెప్పుకొని అగ్రవర్ణాలు పరిపాలన చేస్తున్నారు, అది సాగవని చెప్తున్నాము. ఈరోజు గడ్డం ప్రసాద్ గారు ఒక స్పీకర్ ఉన్నంత స్థానంలో తెలంగాణలో ఉన్నాడు. ఆయన కోరవలేని తనం ఉంది. నల్గొండ రెడ్డిలే తత్వం అంత ఉంది. కాబట్టి నల్గొండ రెడ్డిలు అది విరమించుకొని ఈ శాసనసభ స్పీకర్గా తెలంగాణ ప్రభుత్వం మన అయ్యా జాగీర్ కాదు జగదీశ్వర్ రెడ్డిది శాసనసభ